శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది, ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు, అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల పైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే శనేశ్వరుని వక్రగతి అనుకూలంగానే ఉన్నది, రాహు యోగిస్తూనే ఉన్నారు, కుజుడి యొక్క బలం పెరిగింది. ఇప్పటివరకు పంచమంలో ఉన్న కుజుడు షష్ఠ స్థానంలోకి మారి ఆయన తాలూకు అనుగ్రహం మకర రాశి వారి మీద ఉన్నది. సప్తమంలోనే మిగతా గ్రహాలు అంటే గురుడి యొక్క బలం అదే విధంగా ఉన్నది. సప్తమ రవి, సప్తమ బుధుని యొక్క స్థితి, అష్టమ శుక్రుడు తదుపరి భాగ్యస్థానంలోకి వెళ్ళారు. అంటే యథావత మొత్తం గ్రహాలన్నింటిలో చాలా వరకు యోగించేటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి. అంటే చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏవి కూడా ఈ మాసంలో లేవు. గతంలో నేను ఒక మాట చెప్పి ఉన్నాను, మకరే మహదైశ్వర్యము అని ఒక 2 నెలల క్రితం చెప్పి ఉన్నాను. చాలామంది దానికి పాజిటివ్ గాను నెగిటివ్ గాను, పగలు రాత్రిలాగే ఇద్దరు ఉన్నారు. పాజిటివే నాకు ఎక్కువ కనబడ్డాయి, నెగిటివ్ కూడా ఉంటుంది. కారణం ఏంటి అంటే మీ గోచార పరిస్థితులు మీకు అన్వయం కావట్లేదు అంటే జాతకం బాగాలేదని అర్థం. అది ఇప్పుడు చెప్తూనే ఉంటాను. ఇప్పుడు మకర రాశి వారికి గురుబలం ఉన్నది సప్తమంలో, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అందులో శనేశ్వరుడు తృతీయ స్థాన స్థితి, ధనధాన్యాభివృద్ధిశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం, అది కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాగే 2వ స్థానమందు రాహుగ్రహం ఉన్నారు, అది కూడా చాలా గొప్పగా సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం. కాబట్టి అటు ఆర్థిక స్థితిగతుల్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, సంతానాన్ని అన్నిటినీ కూడా చాలా పాజిటివ్గానే ఈ గ్రహస్థితి రీత్యా చెప్పడం జరిగింది. సరే, దీన్ని కొంచెం వ్యతిరేకంగా పనిచేసే గ్రహాలు ఉన్నాయి ఇందులో. ఉదాహరణకు మనం చూస్తే 18వ తారీఖు తర్వాత రవి అష్టమంలోకి వెళ్ళిపోతారు, తర్వాత మాసం చివరిలో అష్టమంలోకి బుధుడు వెళ్తారు. అప్పుడు కొంత వ్యతిరేకమైన గ్రహస్థితులు ఉన్నా, ఇప్పుడు మనం ఏదైనా ఒక తాడును పట్టుకున్నాం, ఆ తాడులో ఒక పోగు దిగిపోయినందువల్ల తాడు మొత్తం ఊడిపోదు కదా, మిగతా పోగులన్నీ కలిపి ఉంటాయి అందులో. మొత్తం తాడంతా ఊడిపోయిందిరా అంటే మనం భయపడాలి. మిగతా పోగులన్నీ అందులో పట్టుకుని ఉన్నాయి, మనం తాడు పట్టుకుని ఒక పోగే ఊడిపోయింది, దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా ముందుకు వెళ్ళొచ్చు, ఏ విధమైనటువంటి భయము లేదు. మీరు అనుకున్న నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు మీరు ముందుకు వెళితే అంతా కూడా శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఈ మాసంలో మరి ఏదైనా మంచి ఫలితాలు సాధించడానికి ఏదైనా ఒక చక్కని పరిహారం కావాలి అంటే ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చాలా మంచిది. గణపతి సంబంధించిన అనేక స్తోత్రాల్లో ఏదో ఒకటి మీరు పారాయణ చేస్తూ ఉండండి. గణేశ పంచరత్నం చాలా మంచిది, లేదు గణపతి ద్వాదశనామ స్తోత్రము ఏదైనా మనకి మంచి ఫలితాలను ఇస్తుంది.